Hello everyone, welcome to Uptake Jobs. Myself Amarnath Devani, faculty for aptitude, pure maths and reasoning. ఇప్పటి వరకు మనం ప్యూర్ మ్యాథ్స్ లో చాలా టాపిక్స్ చెప్పుకున్నాం. ఈ రోజు చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రోగ్రెషన్స్. ఓకే, ఇది కష్టమా ఈజీయా అంటే నా ఒపీనియన్ ప్రకారం ఒక్కసారి ఎవరైనా కాన్సెప్ట్ లాగా నేర్చుకుంటే చాలా ఈజీ టాపిక్. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్స్ లో ఉండే మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఎట్సెట్రా టాపిక్స్ అన్ని కూడా మనకి పార్ట్నర్షిప్ లో డీప్ గా క్వశ్చన్స్ వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం అడిగాడు, యావరేజెస్లో డీప్గా క్వశ్చన్ అడగాలన్నప్పుడు కొంచెం అడిగాడు. అంటే ఈ ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ని మనకి ప్యూర్ మ్యాథ్స్లో వచ్చే ప్రోగ్రెషన్స్లో మాత్రమే కాకుండా వీ కెన్ ఫీల్ దాట్ ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇది పార్ట్నర్షిప్, యావరేజెస్, లేకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా వాడడం ఈ ప్రోగ్రెషన్స్ని. ఓకేనా? సో అంటే మొదటి గంట సేపు 5 km/h వేగంతోనూ, తర్వాత గంట 8 km వేగంతోనూ, తర్వాత గంట 11 km వేగంతోనూ అలా పెంచుకుంటూ ఒక 20 గంటలు ప్రయాణించిన అతను ప్రయాణించే మొత్తం దూరం ఎంత అని అడుగుతాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే నీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో వస్తుంది. అలా కాకుండా మొదటి గంట అతని వేగం 5 km/h, తర్వాత గంట 10 km/h, ఆ తర్వాత గంట 20 km/h, ఇలా అతను ఒక 10 గంటలు ప్రయాణించినా అతను ప్రయాణించే మొత్తం దూరం ఎంత అని అడిగాడు అనుకో, అది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో వస్తుంది. ఓకే, సో మొదటి గంట 10 కిలోమీటర్లు, తర్వాత గంట 5 కిలోమీటర్లు, తర్వాత 5 km/h వేగంతోనూ, తర్వాత గంట 2.5 km వేగంతోనూ అలా వెళ్తూ ఉంటే తను జీవితకాలంలో ఎంత దూరం ప్రయాణించగలడు అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఇన్ఫైనైట్ టర్మ్స్ సమ్ యొక్క ఆన్సర్గా వస్తుంది. మనకి పార్ట్నర్షిప్లో కూడా రాజు అనే వ్యక్తి మొదటి నెల 5,000, 2వ నెల 10,000, 3వ నెల 15,000 చొప్పున, అంటే నెలకి 5,000 చొప్పున పెంచుకుంటూ 1 సంవత్సరం పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినా, పెట్టుబడి పెట్టినా, అదే సమయంలో బి అనేవాడు మొదటి నెల 2 లక్షలు, 2వ నెల 1,90,000, 3వ నెల 1,80,000 చొప్పున, అంటే నెలకి 10,000 చొప్పున తీసివేసుకుంటూ 1 సంవత్సరం పాటు వ్యాపారంలో కొనసాగిన వారిద్దరికి వచ్చే లాభాల నిష్పత్తి ఎంత సంవత్సరం తర్వాత అని అడుగుతాడు. ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే నువ్వు చేయాల్సింది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమైంది కదా? అంటే ఇలా మనం నేర్చుకుంటుంది ప్రోగ్రెషన్స్, అలియాస్ శ్రేణులు అంటామమ్మ తెలుగులో అయితే. ఓకేనా? ఆ శ్రేణులు అనే టాపిక్ మనకు అర్థమెటిక్లో యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అదే టాపిక్ మనం ఎక్కడ వాడుకోవచ్చమా, టైమ్ అండ్ డిస్టెన్స్ చూపించాను ఎగ్జాంపుల్స్. అదే టాపిక్ మనం ఎక్కడ నేర్చుకోవచ్చమా, సో పార్ట్నర్షిప్లో చూపించాను, యావరేజ్లో ఉంటుంది. ఓకే, ఎందుకంటే అర్థమెటిక్ మీన్ లేదా అంక మధ్యమము అంటేనే సగటు. ఓకేనా? అంటే సరాసరి లేదా సగటు లేదా యావరేజెస్ అంటాం కదా, అదే. కాబట్టి అక్కడ వాడుకోవచ్చు విచ్చలవిడిగా. ఓకే, ఇంకా ట్విస్ట్లోకి వెళ్తే ఎప్పుడైనా జామెట్రీ, మెన్సురేషన్ లాంటి వాటిలో కూడా ఇలాంటివి వాడుకోవచ్చు. వాటి మీద ఆల్రెడీ నేను క్వశ్చన్స్ మీకు ఎక్సైజ్లో ఫ్రేమ్ చేసి ఉంచాను కాబట్టి ఓకే, మీకు ఇచ్చే డైరెక్ట్ క్వశ్చన్స్లో వాటి గురించి ఇప్పుడు మాట్లాడలేదు. ఓకేనా? రైట్, చూడమ్మా. సో మా ఫస్ట్ దీని యొక్క బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే దీంట్లో బేసిక్స్ ఏముంటాయి, మనం ఎలా మాట్లాడుకోవాలి, అంటే ఏ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలని మనం కొంచెం చూద్దాం. మనకి మొత్తం ఉన్నది 3 శ్రేణులమ్మా. ఒకటి ఏపీ, అంటే పక్కన తెలంగాణ ఉందని అడగమాకండి. ఏపీ అంటే ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. తెలుగులో అయితే ఏంటమ్మా? అంకశ్రేణి. ఏంటమ్మా అది? అంకశ్రేణి. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకునేది జీపీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇంగ్లీష్లో అయితే ఏంటమ్మా? జియోమెట్రిక్ అలియాస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. తెలుగులో అయితే గుణశ్రేణి అంటారమ్మా. ఓకేనా? గుణ అంటే చాలామంది పాప అమ్మాయి అనుకుంటారమ్మా, కాదమ్మా. గుణ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో జామెట్రిక్ అనే దాని తెలుగులో గుణ అనే పదంతో పిలుస్తారు అక్కడ. ఓకేనా? మూడవది హెచ్పి. ఓకే, హార్స్ పవర్ కాదమ్మా, ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్. హెచ్పి అంటే ఏంటమ్మా? హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఓకే, తెలుగులో అయితే హరాత్మక శ్రేణి అంటావమ్మా. ఏమంటావమ్మా? హరాత్మక శ్రేణి. ఓకే అమ్మ, మీరు చిన్నప్పుడు ఈ శ్రేణులన్నీ నేర్చుకున్నారు అలా అనుకుంటే నేను డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ నేనేం చేస్తానంటే నువ్వు నేర్చుకోకపోయినా నేను ఏ కాన్సెప్ట్ అయితే వాడాలనుకుంటానో అది మొత్తం నీ చేత ఇక్కడ చేయిస్తాను. అది మొత్తం నేను నీకు ఇక్కడ చూపిస్తాను, కాన్సెప్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అంకశ్రేణి అంటే ఏంటి, గుణశ్రేణి అంటే ఏంటి, హరాత్మక శ్రేణి అలియాస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అన్నీ నేర్పిస్తాను 1 by 1 చెప్పాను. ఓకేనా? లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, గుడ్. ఫస్ట్ వన్ మనం నేర్చుకోవాల్సిందమ్మా ఏపీ. ఓకే, తెలుగులో ఏమంటావమ్మా? అంకశ్రేణి అంటావమ్మా. అసలు అంకశ్రేణి అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒక శ్రేణి రాస్తాను. శ్రేణి అంటే ఏం లేదమ్మా, శ్రేణి అంతే. అంటే వరుస పెట్టి నెంబర్ రాస్తే దాన్నే శ్రేణి అంటాము. ఓకేనా? గుడ్, చూడమ్మా. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ 5, 8, 11 కాదమ్మా, 11, 14, 17, 20 అండ్ సో ఆన్ రాసుకుంటూ వెళ్ళాను అనుకోమ్మా. ఇది ఒక శ్రేణి. ఓకేనా? ఈ శ్రేణి అంకశ్రేణి అవునా కాదా అని చెప్పాలి అంటే సో కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు తీసుకుందామా. ఓకే, సో దీన్ని మొదటి పదం అంటాం, దీన్ని రెండో పదం అంటాం, మూడో పదం, నాలుగో పదం, ఐదో పదం, ఆరో పదం అండ్ సో ఆన్. ఓకేనా? ఆ చివరి ఉండేదాన్ని ఎన్నవ పదము అంటామమ్మా, ఎన్నవ పదము. ఓకే, సో ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ టర్మ్ అంటే T1 అని, సెకండ్ టర్మ్ T2 అని,
థర్డ్ టర్మ్ T3 అని అండ్ సో ఆన్, nth టర్మ్ Tn అని పిలుస్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే వరుస పదాల మధ్య భేదం ఎంత చూడండి. 5 నుంచి 8 కంటే 3 డిఫరెన్స్, 8 నుంచి 11కి 3 డిఫరెన్స్, 11 నుంచి 14కి 3 డిఫరెన్స్. సార్ అన్ని చోట్ల డిఫరెన్స్ ఏదో సేమ్గా ఉంది సార్. ఇలా డిఫరెన్స్ సేమ్ ఉంటే దాన్ని మనం అంకశ్రేణి అని పిలుస్తాము. దాన్ని మనం ఏమని పిలుస్తామమ్మా? అంకశ్రేణి అని పిలుస్తాము. ఓకేనా? రైట్. ఎప్పుడు కూడా ఏ శ్రేణి అయినా అంటే అది అంకశ్రేణి అయినా, గుణశ్రేణి అయినా, హరాత్మక శ్రేణి అయినా మొదటి పదాన్ని ఏ అని పిలవాలి. ఏమని పిలవాలమ్మా? ఏ అంటే T1. తెలుగులో అయితే ఏంటి? మొదటి పదము. ఇంగ్లీష్లో అయితే ఏంటమ్మా? ఫస్ట్ టర్మ్. దాన్ని ఏమని పిలుస్తాం? ఏ అని పిలుస్తాం. ఇప్పుడు అన్ని చోట్ల డిఫరెన్స్ ఏమని చూసారా? దాన్ని ఇంగ్లీష్లో అయితే కామన్ డిఫరెన్స్ అంటామమ్మా. ఏమంటామమ్మా? కామన్ డిఫరెన్స్. ఓకే రైట్. తెలుగులో అయితే సామాన్య భేదము అంటామమ్మా. ఏమంటామమ్మా? సామాన్య భేదము. సామాన్య భేదము. ఓకేనా? రైట్, గుడ్. సో దాన్ని డీతో రిప్రజెంట్ చేస్తాం. మనకి నొటేషన్సే ఎక్కువ వాడతాం అమ్మా. ఏ డి ఇవే వాడతాం. ఓకేనా? ఏ డి T1 T2 T3 అండ్ సో ఆన్ Tn ఇవే వాడతాం మనం. అంతేగాని ప్రతిసారి మొదటి పదము, రెండవ పదము, 5వ పదము, దూలదీరిన పదము అని మనం రాయము. ఓకేనా? గెట్. సో డి అంటే ఇక్కడ ఎంత అయిందమ్మా? డిఫరెన్స్ 3 కదా. దాన్నే మనం సామాన్య భేదము లేదా కామన్ డిఫరెన్స్ డి అని పిలుస్తాం. ఓకేనా? గెట్. ఇది అంకశ్రేణి అంటే ఏంటో చెప్పడం. సార్ ఇప్పుడు అంకశ్రేణి అంటే ఎప్పుడు ఇలా పెరుగుతూనే ఉంటుందా? ఎవరు చెప్పారు? లెట్స్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, సపోజ్ 21, సో నెక్స్ట్ వన్ 15, 9, 3, -3, -9 అండ్ సో ఆన్ ఇలా రాశాను అనుకోమ్మా. ఇప్పుడు చూడు డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. 21 నుంచి 15 అంటే తగ్గింది కదా. ఎంత తగ్గిందయా? 6 తగ్గింది. తగ్గింది కాబట్టి -6. ఇది కూడా -6. ఇది కూడా -6. ఇది కూడా సార్ ఇదేదో తేడాగా ఉందా? అది కూడా -6. తగ్గింది కదా. తగ్గింది కాబట్టి -3 నుంచి 3ని తీసేస్తే ఎంత అవుతామా? -6. దీని నుంచి తీసేయడమే కదా. సరిపోయిందా లేదా? -6. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి -6. అవునా కదా? అన్ని చోట్ల సేమ్ ఉందిగా. అన్ని చోట్ల సేమ్ ఉంటే దీన్ని ఏమంటామమ్మా? అంకశ్రేణి అంటాం. ఓకే, అది ప్రోగ్రెసివ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది ప్రోగ్రెసివ్ కాదు. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? సో పెరుగుతూ ఉండడం. అవునా కదా? అది పెరుగుతూ ఉన్న అంకశ్రేణి, ఇది తగ్గుతూ ఉన్న అంకశ్రేణి. ఓకేనా? ఏదైనా తీసుకోవచ్చు. ఏ శ్రేణిలో అయినా పెరగచ్చు, ఏ శ్రేణిలో అయినా తగ్గచ్చు. ఓకేనా? గుడ్. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు దీని గురించి అబ్జర్వ్ చేస్తే దీంట్లో మొదటి పదం ఏ 21. ఓకే, అదే కామన్ డిఫరెన్స్ అలియా సామాన్య భేదం ఎంతమా? -6. చూసారా? సామాన్య భేదం నెగిటివ్ కూడా ఉండొచ్చు, పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? గుడ్. ఇది పాయింట్ 1. పాయింట్ 2. సార్ దీంట్లో nth టర్మ్ ఎలా రాయాలి? ఒక 3 టర్మ్స్ అంటే ఎలా తీసుకోవాలి? ఒక 5 టర్మ్స్ అంటే ఎలా తీసుకోవాలి? ఓకేనా? అవి కూడా నేర్చుకుందాం 1 by 1 చొప్పున. ఓకే, డిఫరెన్స్ ఎప్పుడు సేమ్ కాబట్టి అసలు జనరల్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అలియాస్ అంకశ్రేణిని ఎలా పిలుస్తారంటే ఏ ప్లస్ డి. డి అంటే అదేగా, డిఫరెన్స్ యాడ్ చేయడమేగా. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d అండ్ సో ఆన్. ఓకే, దీన్ని అంకశ్రేణి అంటామమ్మా. దీన్ని అనిపిస్తామమ్మా అంకశ్రేణి. ఇక్కడ మనం ఒక మంచి పాయింట్ నేర్చుకుందాం. ఓకేనా? సరదాగా నేర్చుకుందాం, సీరియస్గా అవుతే. ఓకే, గుడ్. ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్, ఇది ఫిఫ్త్ టర్మ్. ఇప్పుడు నాకు ఎంత టర్మ్ ఎంతో కావాలి. అమ్మ నేను ఫార్ములాగా గుర్తుపెట్టేసుకోండి భయా అని చెప్పడం ఒక పద్ధతి అయితే, గుర్తుపెట్టుకోకుండా జనరల్గా చెప్పుకుందాం చూడండి. సార్ ఫస్ట్ టర్మ్లో డి లేదు సార్, సెకండ్ టర్మ్ 2 ఉంటే ఇక్కడేమో 1d సార్, 3 ఉంటే 2d సార్, 4 ఉంటే 3d సార్, 5 ఉంటే 4d. అంటే ఏ నెంబర్ ఉంటే దానికన్నా ముందు నెంబర్ ఇంటూ డి ఉండాలి. అవునా కాదా? ఏ ప్లస్ అనేది అన్ని చోట్ల కామన్. అవునా కాదా? అంటే ఎంత టర్మ్ కావాలంటే ఏ ప్లస్ ఎంత టర్మ్ కదా, అంటే దానికన్నా ముందు కదా మనకు కావాల్సింది. దానికన్నా ముందు ఎవరు ఉంటారు చెప్పండి? n-1. అంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి. అధ్యక్ష, ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చిందమ్మా. దీన్ని nth టర్మ్ లేదా nవ పదము అంటాం కదా, దాంతోపాటు సామాన్య పదము అంటామమ్మా, లేదా జనరల్ ఫామ్ అంటామమ్మా. ఓకేనా? రైట్. ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. సో ఈ చివరి పదం దీన్నే కదా ఈ శ్రేణిలో చివరి పదం అని పిలిచేది. దీన్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తామమ్మా. ఎల్ ఎప్పుడు అంటే ఏంటమ్మా? చివరి పదము. ఓకే, లాస్ట్ టర్మ్ అని అర్థం ఎల్ అంటే. ఓకే, లాస్ట్ టర్మ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎల్ కదా, కాబట్టి ఎల్ అంటే లాస్ట్ టర్మ్. ఓకేనా? గుడ్. నెక్స్ట్ వన్. ఇప్పుడు సార్ ఏపీలో 3 టర్మ్స్ ఉండాలి సార్, దాన్ని ఎలా రాసుకోవాలి అంటే ఈజీగా ఉండాలి కాబట్టి మిడిల్ దాన్ని ఏ అనుకొని, ఆ పక్కదాన్ని ఏ మైనస్ డి అని, ఆ పక్కదాన్ని ఏ ప్లస్ డి అనుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ 5 టర్మ్స్ అడిగాడు అనుకోమ్మా, ఆ మిడిల్లో ఉండేదాన్ని ఏ అని, రైట్ సైడ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, లెఫ్ట్ సైడ్ ఏమో ఏ మైనస్ డి, ఏ మైనస్ 2d తీసుకోండి. ఏ మైనస్ డి, ఏ మైనస్ 2d. ఓకేనా? ఇలా మనం టర్మ్స్ రాసుకుంటూ ఉంటాం. ఓకే, ఇది అంకశ్రేణి యొక్క జనరలైజ్డ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే,
రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు అంక శ్రేణి తీసుకుంటే ఆ అంక శ్రేణిలో ఎన్ టర్మ్స్ సమ్కి ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అడిగాడు అనుకోమ్మా. దీనికి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఓకే, అంటే మొదటి పదము ప్లస్ చివరి పదము. ఓకేనా. ఎన్ అంటే ఏంటి, ఎన్ని పదాలు ఉన్నాయని చెప్పడం. ఓకే, ఎస్ఎన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మొదటి ఎన్ పదాల మొత్తము. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏ అంటే మొదటి పదము, ఎల్ అంటే చివరి పదము. ఓకే, గుడ్. ఇప్పుడు ఎల్ అంటే ఏంటో చెప్పు ఒకసారి. n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అంటే చివరి పదం కదా. చివరి పదం అంటే నాకేమన్నాం, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. అవునా కాదా. ఏ ప్లస్ ఏ అంటే 2a అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకేనా. ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఇది మొదటి n పదాల మొత్తానికి ఫార్ములా. దేంట్లో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అలియాస్ అంక శ్రేణిలో ఫార్ములా. ఈ రెండు చూస్తే రెండు వేరు వేరు ఫార్ములాస్ కదా, ఒకటే మీకు అర్థమవుతుందిగా. అందుకనే మనం ఏమనుకుంటామంటే సగటు లేదా సరాసరి లేదా యావరేజ్ నేర్చుకునేటప్పుడు ఏం చెప్తామంటే, ఇచ్చిన రాసులు కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అలియాస్ అంక శ్రేణిలో ఉంటే, ఇఫ్ ద టర్మ్స్ ఆర్ ఇఫ్ ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఓకే, దాని యొక్క సగటు కావాలంటే ఏ ప్లస్ ఎల్/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అని రాసుకుంటాం. అవునా కాదు. ఎందుకు తెలుసా, ఇందుకు సమ్ ఎంత, సమంత కాదమ్మా, సమ్ ఎంత, ఏ ప్లస్ ఎల్ ఇంటూ n/2. అవునా కాదు, n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. సమ్ ఆఫ్ టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ వేస్తేనేగా యావరేజ్ అంటే ఏ ప్లస్ ఎల్ ఇంటూ n/2 బై ఎన్. అవునా కాదా, అంటే n లేచిపోయి క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఏ ప్లస్ ఎల్/2 అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అనేది దాని సగటైంది. అర్థమైంది. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందమ్మా, ఇక్కడ నుంచే పుట్టుకొచ్చింది. దిస్ ఈస్ ద పేరెంట్, దట్ ఈస్ ద కిడ్. మీరు మనం అక్కడ నేర్చుకున్న యావరేజ్ అనేది. ఓకేనా, గుడ్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. రైట్ చూడమ్మా. సో ఇప్పుడు మొదటి n పదాల మొత్తం అయిపోయింది, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. రైట్, ఇప్పుడు మనం కొన్ని ఫార్ములాస్ రాసుకుని నుంచి మీరు నేర్చుకున్నవి ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల మొత్తం. ఓకే, అంటే ఇవేగా. ఎంత అవుతుంది చెప్పండి అమ్మా, n ఇంటూ n+1/2. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1² + 2² + 3² + 4² అండ్ సో ఆన్ ప్లస్ n². మొదటి n సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం అంటే ఏంటో ఫార్ములా చెప్పండి అమ్మా, n ఇంటూ n+1 ఇంటూ 2n+1 బై 6. 2n+1 ఇంటూ బై 6. ఓకేనా, గుడ్. నెక్స్ట్ వన్. సో సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1³ + 2³ + 3³ అండ్ 4³ అండ్ సో ఆన్ n³ అంటే ఏంటమ్మా, మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తము. అంటే దీన్ని రాసుకుంటాం అంటే n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. అంటే ఇక మొదటి దానికి స్క్వేర్ ఉంటుంది. అవునా కాదా. ఇవి మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే, బట్ నేను రివైజ్ చేయాలి కదా, రివైజ్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆడ్ నెంబర్స్ అంటే 1 + 3 + 5 + 7 అండ్ సో ఆన్ అలా n టర్మ్స్ రాసుకుంటే n పదాలు. ఓకే, వాటి యొక్క మొత్తం ఎంత, మొదటి n బేసి సంఖ్యల యొక్క మొత్తము అంటే n² అమ్మ. ఓకేనా, నెక్స్ట్ వన్. మొదటి n సరి సంఖ్యల మొత్తము అంటే 2 + 4 + 6 + 8 అండ్ సో ఆన్ n టర్మ్స్. ఓకే, అంటే మొదటి n సహజ సంఖ్యలు సరి సంఖ్యల యొక్క మొత్తము. ఇంగ్లీష్లో అయితే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ ఈక్వల్స్ టు n ఇంటూ n+1. ఓకేనా, అక్కడ బై 2 ఉంటుంది, ఇక్కడ బై 2 ఉంటుంది అంతే, n ఇంటూ n+1. ఎందుకు అంటే ఏం లేదు, 2 అన్నింటిలోనూ కామన్ తీసాను అనుకో, అది 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ అవుద్ది. కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోతుంది, n ఇంటూ n+1/2 అయిపోద్ది. ముందు 2 కామన్ తీసావుగా, 2 కొట్టుకుపోద్ది, n ఇంటూ n+1 అయిపోద్ది. అయిపోయింది ఆన్సర్. ఓకేనా, గుడ్. ఇవి 5 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీగా. ఓకే, సో ఎక్సెప్షన్ అడగమాకండి దయచేసి. ఓకే, గుడ్. నౌ లెట్స్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. అమ్మ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనం ఏం చెప్పామమ్మా, సపోజ్ 10 తీసుకుంటే 10, 15, 20, 25, 30, 35 అలా తీసుకుంటే సో అండ్ సో ఆన్. నేను 2 పాయింట్స్ చెప్పినవి ఏంటమ్మా, ఫస్ట్ ఎవడు T1 T2 అనేది చెప్పాను. అవునా కదా, వీడు T1, వీడు T2, వీడు T3, వీడు T4 అండ్ సో ఆన్, వీడు T5, వీడు T6. అవునా, ఓకే, గుడ్. నెక్స్ట్, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 5. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 5. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 5. అంటే అంక శ్రేణి అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే T2 - T1 అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 15 - 10 ఎంతది, 5 as equals to T3 - T2 అంటే 20 - 15 ఈక్వల్, అంటే అది కూడా 5 సరిపోయిందిగా. ఓకే, నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు T4 - T3. అవునా, దట్ ఈస్ ఈక్వల్స్ టు T5 - T4 అంటే ఏ రెండు వరుసమైన రాసుకోవచ్చు.
చూడు 2 1 3 2 4 3 5 4 అంటే నెక్స్ట్ రేపు 100 99 కూడా రాసుకోవచ్చు నేను. అంటే T100 మైనస్ T99 అని చెప్పినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా? దీని వాల్యూ ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఈ 5నేగా మనం D అంది, T2 మైనస్ T1 అంటే 15 మైనస్ 10 అదే గడ్డి. ఓకే, అంటే ఇక్కడ నుంచి నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే అధ్యక్ష, సో T2 మైనస్ T1 ఇస్ ఈక్వల్స్ టు ఓకే T3 మైనస్ T2 అంటే ఏవైనా రెండు తీసుకున్నప్పుడు D వచ్చింది. ఇది నాకు అర్థమైన కంక్లూజన్ 1. కంక్లూజన్ 2 ఏంటంటే సపోజ్ సార్ T1 T2 T3 అని మూడు టర్మ్స్ ఉన్నాయనుకో. ఓకే, సో ఏం చెప్పుకోవచ్చమ్మా మనం, T2 మైనస్ T1 ఇస్ ఈక్వల్స్ టు T3 మైనస్ T2 అవునా కాదా? అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్తానంటే, సో ఈ T2ని మైనస్ T2 లాక్కొచ్చుకుంటే 2T2 ఇస్ ఈక్వల్స్ టు ఇటు పంపిస్తే ప్లస్ఏగా T1 ప్లస్ T3. ఓకే, అంటే T2 ఎంత, T1 ప్లస్ T3/2. ఓకేనా? ఈ T2ని మనం అంక మధ్యమము లేదా అర్థమెటిక్ మీన్ అని పిలుస్తామమ్మా. అంక మధ్యమము. ఓకే, ఇంగ్లీష్లో అయితే ఏమంటామమ్మా, అర్థమెటిక్ మీన్ అని పిలుస్తాం. ఓకేనా? అంటే ఈ మూడిట్లో మిడిల్లో ఉన్నవాడు వీడేగా. ఓకే, సో దట్ ఈస్ అర్థమెటిక్ మీన్. ఓకే, సో దీని నుంచి నేను నేర్చుకోవాల్సిన కంక్లూజన్స్ ఏముంటాయంటే, ఓకే కొంచెం ఇటు పక్కన లాక్కొని రాసుకుందాం. సో ఇప్పుడు రెండు టర్మ్స్ ఇస్తున్నాను అనుకోమ్మా, ఏ బి అనేవి. ఈ రెండింటికి అర్థమెటిక్ మీన్ లేదా అంక మధ్యమము అనేది A ప్లస్ B/2 అవుద్ది. ఓకే, అదే మూడు టర్మ్స్ ఇస్తున్నాను అనుకోమ్మా సపోజ్. ఓకే, ఏబిసి అనేది అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది అంటే సగటే కదా, అంటే A ప్లస్ B ప్లస్ C/3. సార్ ఒకవేళ 4 టర్మ్స్ తీసుకుంటే సార్, ఓకే 4 కాతే 40 తీసుకోవయ్యా, నాకేంది నాకన్నా భయం అయిందా, మేము యావరేజ్ సగం శతకొట్టి ఆవులు పడేసాం అవునా కాదా. ABCD తీసుకుంటే ఏమవుతామా, అర్థమెటిక్ మీన్ లేదా అంక మధ్యమం అనేది A ప్లస్ B ప్లస్ C ప్లస్ D/4 అవునా కాదు. ఇది అర్థమెటిక్ మీన్. ఈ కాన్సెప్ట్ కాసేపు పక్కకి గెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేర్చుకోవాల్సిన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇది నేర్చుకున్నాం కదా సార్, T2 మైనస్ T1 అంటే చెప్పారు, నాకు భలే నచ్చింది సార్. ఓకే సూపర్, ఓ పని చేద్దాం, మళ్ళీ ఇంకొక శ్రేణి రాసుకుందాం, అది అంక శ్రేణి రాసుకుందాం. ఓకేనా? సపోజ్ 6 9 12 15 18 21 24 27 30 అండ్ సో ఆన్. ఇది ఒక సిరీస్ అవునా కాదా. ఓకే, యాజ్ యూజువల్గా టీలు ఎవరు, డీలు ఎవరు, కాఫీలు ఎవరు చూద్దామా. ఓకే, ఇది T1 మొదటి పదం, T2 T3 T4 T5 T6 T7 అవునా, T6 T8 T9 అండ్ సో ఆన్ అవునా కాదా. ఓకే, సో ఈ కామన్ డిఫరెన్స్ ఎంతమ్మా, D ఇజ్ ఈక్వల్స్ ఎంత 3. చూసుకోండి 3 3 3 3 3 3 3 అవునా కాదా. ఓకే గుడ్ సూపర్. ఇప్పుడు నాకు నువ్వు T2 మైనస్ T1 రాసావు కదా, నాకు ఇప్పుడు T3 మైనస్ T1 రాయనిపించింది. నాట్ ఈక్వల్ టు T3 మైనస్ T1 రాద్దామా. ఓకే, T3 మైనస్ T1 ఎంత అయిందో చెప్పు. 12 మైనస్ 6 అంటే 6 అయింది అవునా కాదా. 6 అంటే 3కి డబలేగా, 3 అంటే డీనేగా. ఓకే, అంటే 2D. ఓకే గుడ్. సరే కానీ నాకు డౌట్, ఒక్కసారి T5 మైనస్ T3 ఎంతో చూసి చెప్పవా నాకు. ఓకే, T5 మైనస్ T3 అంటే 18 మైనస్ 12. 18 మైనస్ 12 ఎంత 6 అంటే సరిపోయింది. ఓకే, ఒక్కసారి T4 మైనస్ T2 ఎంతో చూసి చెప్పవా నాకు. 15 9 అంటే డిఫరెన్స్ ఎంత 6 సరిపోయింది మళ్ళీ, అంటే దీనికి ఈక్వలే. సార్ ఇదేదో బాగానే ఉంది కానీ ఎట్ట గుర్తుపెట్టుకోవడం చెప్తారా, మేము కూడా గుర్తుపెట్టుకుంటామా, అదే కానీ ఫీలింగ్ మై హోనా టెన్షన్ మత్కరా. ఓకే, T3 మైనస్ T1 ఎంత అంటే, ఓకే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, సో 3 1 డిఫరెన్స్ ఎంత 2 కాబట్టి 2D. ఓకే, కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్పుకోవచ్చు సార్, T100 మైనస్ T98 ఎంత అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో, 100 98 డిఫరెన్స్ ఎంత 2 అంటే అది 2Dనే. అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు T5 మైనస్ T3 కాబట్టి చూడు 5కి 3కి డిఫరెన్స్ 2 అయిపోయింది. ఓహో, అంటే ఇది అన్నిటికీ వర్కౌట్ అవుతుందా సార్, ఓన్లీ లేకపోతే డిఫరెన్స్ 2 ఉన్నప్పుడే వర్కౌట్ అవుద్దా. టెన్షన్ కైక్కు మై హోనా. ఓకే, సపోజ్ సార్ T10 మైనస్ T5 ఎంత అని అడిగాడు అనుకో, 10 5 డిఫరెన్స్ ఎంత 5 అయితే ఇట్ ఈస్ ఈక్వల్ టు 5D. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు T6 మైనస్ T1, దట్ ఈస్ ఈక్వల్స్ టు T20 మైనస్ T15. ఎందుకంటే ఎక్కడైనా డిఫరెన్స్ చూడు సేమ్ ఉందా లేదా. ఓ దట్ ఇస్ ద బ్యూటీ, దట్ ఈస్ ద బ్యూటీ. ఓకేనా గుడ్. ఇలా మనం అర్థం చేసుకోవాలి ఏంటది, అంకశ్రేణి గురించి. ఇలా మనం అంకశ్రేణి గురించి అర్థం చేసుకోవాలి. ఓకేనా రైట్. నౌ లెట్ us see the next beautiful one. ఓకే రైట్ చూద్దామా. రైట్, మరి ఇప్పుడు సపోజ్ అంకశ్రేణిలో ఎవడేమన్నా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక అంకశ్రేణిలో ఒక ఏపీలో, ఓకే ఏ ఈజ్ ఈక్వల్స్ 5 డి ఈజ్ ఈక్వల్స్ 3 నాకు T10 ఎంత అని అడిగాడు. ఓకే, అప్పుడు ఏం చేయాలమ్మా, T10 అంటే మన మైండ్లోకి వెంటనే గుర్తు రావాలి. A ప్లస్ n మైనస్ 1 అంటే T10 మైనస్ 1 అంటే 9D. ఏ అంటే ఎంత 5 ప్లస్ 9D. ఓకే 9 into 3 ఎంత 27
అంటే 5 + 27 ఎంత 32 అయిపోయింది. ఇలా క్వశ్చన్ అడగచ్చు మన ఎగ్జామ్లో. కొన్నిసార్లు ఏమంటే రివర్స్ అడుగుతాడు, సార్ ఒక అర్థమెటిక్ అంక శ్రేణిలో అంటే ఏపీలో ఓకే ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ T3 ఈజ్ ఈక్వల్స్ టు 57. T3 ఎంతమ్మా 57. ఓకే అలాగే T5 ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఏదో ఒకటి రాసుకుందాం 65 అనుకుందాం. ఎంతమ్మా 65. వాడు నేను ఏమడగచ్చు అంటే ఏ ఎంత అని అడగచ్చు, బి ఎంత అని అడగచ్చు, లేదా T20 ఎంత అని కూడా అడగచ్చు. వాడు ఏదైనా అడగచ్చు. ఓకేనా. సో ఏది అడిగినా సరే మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకేనా. మా T3 T5 ఇచ్చాడంటే డిఫరెన్స్ ఎంత అవుతుందో చెప్పు ఒకసారి. T5 - T3 అంటే ఎంత అవుతుందమ్మా 2D. ఇందాకే చెప్పా కదా డిఫరెన్స్ ఎంత 8. ఓకే అంటే ఐ గాట్ ద D వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4. D వాల్యూ ఎంత 4 అంటే ఒక క్వశ్చన్ అయిపోయింది D4. సార్ ఒకవేళ ఎగ్జామ్లో T20 అడిగాడు అనుకో నేను ఎలా చేస్తాను తెలుసా, ఏ కనుక్కోవాలి కదా మామూలుగా నేను కనుక్కోను. ఇప్పుడు సపోజ్ ఏ అడిగాడు కదా ముందు ఏ కూడా కనుక్కుందాం, ఆ తర్వాత T20 మీరు ఎలా చేస్తారు నేను ఎలా చేస్తాను చెప్తాను. ఓకేనా రైట్ అమ్మా. T3 అంటే ఏం రాసుకోవచ్చమ్మా A + 2D అవునా కాదా. ఓకే ఏ వాల్యూ నీకు తెలియదు. ఓకే అలాగే రాసుకో. D వాల్యూ తెలుసుగా, D ఎంత 4, 2D ఎంత 8, A + 8 ఎంత 51 అంటే A ఈజ్ ఈక్వల్ ఎంత 49. ఓకే ఏ వాల్యూ కూడా వచ్చేసింది. ఏ వాల్యూ కూడా వచ్చేసింది. ఏ వచ్చేసింది, డి వచ్చేసింది. మామూలుగా T20 అనగానే జనాలు ఏం చేస్తారంటే జనరల్గా ఏం చేస్తారో రాస్తాను చూడమ్మా. సార్ T20 అంటే A + 19D సార్, ఏ మీరే చెప్పారు ఏడా 49 అని. ఓకే 19 × D అంటే కూడా మీరే చెప్పారు 4 అని. 19 4 సార్ 76 సార్, 76 + 49 యాడ్ చేసుకుంటాం సార్. మాకు చాలా ఈజీ సార్ క్వశ్చన్. ఓకే 49 + 76. ఓకే 6 + 9 అంటే 15, 5 1 క్యారీ, 4 + 7 11 + 1 12 అంటే 125 సార్ T20 అంటారు. ఎస్ నువ్వు చేసిన 100% కరెక్ట్. నేను తప్పనే అనా. నేనేం చేస్తానంటే ఎగ్జామ్లో నువ్వు ఏ కనుక్కొని చేసావు కాబట్టి నీకు ఎంత పట్టింది ఇలా వచ్చింది. నువ్వు ఏ అంటే ఇప్పుడు ఎగ్జామ్లో T3 ఎంత, T5 ఎంత, T20 ఎంత అంటే ఈ రెండు అడగలేదు అనుకుందాం. అప్పుడు నువ్వేం చేయాలి, అయినా D కనుక్కోవాలి, అయినా ఏ కనుక్కోవాలి. ఇలా చేయాలంటే నేనేం చేస్తాను అంటే D ఒక్కటే కనుక్కుంటా, ఏ కనుక్కోను ఆన్సర్ చెప్పేస్తా. ఎందుకంటే మరి నీకేం అడిగాడు, నేనేమడిగాడు T20 అడిగాడు అవునా. T20 మైనస్ నీకేం తెలుసు T5 తెలుసు కదా. T5 అంటే ఎంత అవుతుందో చెప్పు. 20 - 5 అంటే 15 15D. నీకు కావాల్సిన T20గా ఈజ్ ఈక్వల్స్ టు ఇది పంపిస్తే ప్లస్గా అంటే ప్లస్ T5 వాల్యూ ఎంత 65 ప్లస్ D ఎంత 4 అంటే 15 × 4 D అంటే 4 కదా. 15 × 4 అంటే ఎంత 60 + 65 అంటే ఎంత 125 అయిపోయింది. ఏ ఎందుకు కనుక్కోవాలి చెప్పు అధ్యక్ష, అవసరమే లేదు. ఓకేనా. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనం నేర్చుకోవాల్సిన పద్ధతి. ఓకే నెక్స్ట్ వన్ సార్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది చాలా తక్కువ మందికి తెలిసింది కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయండి. T5 = 27 అమ్మా. సపోజ్ T7 ఈజ్ ఈక్వల్స్ టు not why should we go with only T7, go with some other number. Okay suppose T13 ఈజ్ ఈక్వల్స్ టు 59 అనుకో. ఎంతమ్మా 59 ఏదో ఒకటి. ఓకే ఇప్పుడు నన్ను సపోజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ T9 అడిగాడు అనుకో. జనరల్గా జనాలు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ సేమే కదా సార్, T3 57, T5 ఇచ్చారు, T20 అడిగారు. ఇక్కడ ఎలా అయితే అడిగారు అక్కడ కూడా అలాగే అడిగారు కదా, మేము ఆన్సర్ చేసేస్తాం సార్. సేమ్ యాక్చువల్లీ D కనుక్కుంటాము, దాన్ని బట్టి చెప్పేస్తాము, దాని నుంచి ఏ కనుక్కొని చెప్తాము, లేదా D కనుక్కున్నాక ఇదిగో ఇలా అయినా చేయొచ్చు అవునా కదా. అస్సలు అవసరం లేదు. ఇచ్చిన నెంబర్ని ఒకసారి స్టడీ చేసి అప్పుడు అది అవసరం లేదో చెప్తానమ్మా. ఇక్కడ ఇచ్చిన నెంబర్లు చెప్పండమ్మా. T5 ఇచ్చాడు, ఇంకోటి T13 ఇచ్చాడు అవునా కాదా. ఓకే సో వాడేమడిగాడు T9 అడిగాడు అవునా కాదా. ఓకే 5కి 13కి సగటు లేదా యావరేజ్ ఎంతో చెప్పు 9 అవునా. అదే కాబట్టి అడిగింది T9. అలా అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది తెలుసా, వీళ్ళిద్దరికి యావరేజ్ అవుతుంది. అంటే 27 + 59/2 అవుతుంది. 27 + 59/2 అవుతుంది. సో 9 + 7 అంటే 16, 2 + 5 అంటే 7 + 1 అంటే 8/2 అంటే ఆన్సర్ ఏమో 43. దాట్స్ ఇట్. ఎందుకు అలా అవుతుంది అంటే ఇప్పుడు T5 అంటే ఏమవుతుందో చెప్పు. T5 అంటే A + 4D వాల్యూ తర్వాత చూసుకుందాం. T13 అంటే ఎంత అవుద్ది A + 12D. రెండింటిని సమ్ చేద్దామా. T5 + T13 A + A అంటే 2A, 4 + 12 అంటే 16D. రెండింటిలోంచి 2 కామన్ తీద్దామా అంటే A + 8D అవునా. ఇదేమవుద్ది T5 + T13 అవునా. 2 పంపించేస్తే ఏమవుతుందో చెప్పమ్మా నాకు. T5 + T13/2 ఈజ్ ఈక్వల్స్ టు A + 8D. అమ్మా T9 అంటే A + 8Dనేగా, అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు T9. అదేగా మనం కూడా యూజ్ చేసింది. T9 ఈజ్ ఈక్వల్స్ టు T5 +
T13. ఓకేనా? దీని రివర్స్ కూడా మనం నేర్చుకోవాలమ్మా. ఓకే, అది కూడా మనకు హెల్ప్ అవుద్ది. అంటే ఎలా హెల్ప్ అవుద్ది అంటే, సపోజ్ కొన్నిసార్లు ఏమంటారంటే T7 is equals to 47. What is the sum of T3 plus T11 అని అడుగుతారు. జనాలు లేదు, వెంటనే కెనాట్ పెట్టుకోండి పెట్టేస్తారు. ఎందుకంటే సార్ T7 అంటే మామూలుగా A plus 6D కదా, రెండు వేరియబుల్స్ ఉండి ఒక ఈక్వేషన్ వేస్తే ఆన్సర్ అలా చెప్తారు సార్, ఆన్సర్ ఇస్ కెనాట్ డిటర్మైన్ అని పెట్టేస్తారు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇందాక చెప్పిన కాన్సెప్టే గుర్తుంచుకో ఒకసారి. మామూలుగా T7 అంటే ఏం చేయాలి చెప్పు? ఈ 7 3 plus 11లా యావరేజ్ సరిపోయిందా లేదా చెప్పు? 3 plus 11 అంటే 14/2, 7 సరిపోయిందిగా. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? T7 is equals to T3 plus T11/2. అవునా కాదా? క్రాస్ మల్టిప్లై చేస్తే చెప్పు, T3 plus T11 is equals to ఎంత? 2 into T7. అవునా కాదా? ఇప్పుడు చెప్పు ఆన్సర్ వచ్చిందా రాదా? ఇదేగా అడిగింది నిన్ను. అంటే నువ్వేం చేయాలి? 2 into 47, 94 is the answer. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది నువ్వు చేయాల్సిన పద్ధతి. ఓకేనా? గుడ్. సార్ ఇప్పుడు ఇక్కడ కొన్ని మంచి పాయింట్స్ వచ్చేసారు. ఇందాక ఇచ్చిన దాన్ని కొంచెం మారుస్తాను. T5 is equals to 27, T8 is equals to 36. ఓకే, నన్ను ఇప్పుడు వాడు T7 ఎంత అని అడిగాడు అనుకో, ఇప్పుడు ఇందాక చేసినట్టుగా వీళ్ళిద్దరికి యావరేజ్ చేస్తా అంటే మొహం పగిలిపోద్ది. ఎందుకు చెప్పు? సార్ 5కి 8కి యావరేజ్ అంటే 6.5 సార్. ఆడింది T 6.5 కాబట్టి వేరేది అడిగాడుగా, అంటే అది వర్కౌట్ కాదు. అప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు చేసినట్టుగా డిఫరెన్స్ కనుక్కొని దాని నుంచి 3D వాల్యూ తెచ్చుకొని అక్కడ నుంచి D వాల్యూ తెచ్చుకొని అక్కడ నుంచి T7 చేసుకోవాలి. అంటే ఇంతకుముందు ఏదైతే మనం చేసామో అలాగే చేయాలి. షార్ట్ కట్ వర్కౌట్ అవ్వదు అక్కడ, ఎందుకంటే యావరేజ్ లేదు. ఓకే, సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ వాడు T5 is equals to 27 అని చెప్పి ఫైండ్ ద సమ్ ఆఫ్ T8 plus T7 అన్నా కూడా ఆ పప్పులు ఉడకో, ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఎందుకో తెలుసా సార్? 8కి 7కి యావరేజ్ అయితే 5 కాదుగా. 5 అయితే ఏం చేస్తాం? 2 times చేస్తే ఆన్సర్ వచ్చేది. అవునా కాదా? కానప్పుడు నేను అట్లా చెప్తాను, ఆన్సర్ కాదు, పక్క వెళ్ళి పని చూసుకో అని చెప్తాం. ఓకేనా? అది 2 times కదమ్మా, 3 terms ఉన్నా కూడా అలాగే చేసుకోవచ్చు, యావరేజ్ అవుతుందో లేదనేది. బట్ అక్కడ దాకా మనకు అవసరం లేదు. దిస్ ఇస్ ఫుల్ టు బిందాస్ ఫర్ అస్ రిగార్డింగ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అలియాస్ అంకస్ రెడీ. ఇప్పుడు దీంట్లో జనరలైజ్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఆ తర్వాత కొంచెం కాంప్లెక్స్గా ఉండేవి అంటే వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మనం ఎక్సర్సైజ్లోను టెస్ట్లోను ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా? రైట్, నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్ కాల్డ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అలియాస్ గుణస్ రెడీ. ఓకేనా?